ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మేళా టు ది ఓనర్స్ అని చెప్పి ఒక మంచి పథకాన్ని అయితే విశాఖ పోలీసులు అయితే ఓనర్స్కి అయితే వాళ్ళ బళ్ళు ఇచ్చే ప్రక్రియ అయితే చేశారు. అయితే మనతో పాటు విశాఖ సిపి సంఘభక్త బాగ్జీ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది మంచి కార్యక్రమం. నిజంగా బళ్ళు పాడైపోయి యాడ్లో ఉండి నిజంగా దేనికి పనికిరాలని మళ్ళీ రిటర్న్ చేయడం అనేది మంచి కార్యక్రమం. ఏంటి చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇక్కడికి సిపిగా వచ్చిన తర్వాత చూసాము, ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ చుట్టూ వెహికల్స్, ఆ వెహికల్స్ వర్షంలో తడిసిపోతున్నాయి, ఎండలో డ్యామేజ్ అయిపోతున్నాయి, స్క్రాప్ మెటీరియల్గా మారిపోతున్నాయి. అందుకే నాకు అనిపించింది, ఈ వెహికల్స్ మనం ఓనర్స్ని గుర్తించి కోర్ట్ పర్మిషన్ తీసుకొని వాళ్లకు అప్పజెప్పగలిగితే మా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతం శుభ్రంగా మనం ఉంచగలుగుతాం. అదే మాదిరిగా ఆ ఓనర్స్ కూడా హర్షిస్తారని నేను అనుకున్నాను. అందుకే మా పీసీఆర్ ఇన్స్పెక్టర్ గారికి ఈ పని అప్పజెప్పాము. ఆయన కోఆర్డినేట్ చేసి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ వింగ్ ఆఫీసర్స్తో మాట్లాడి కంటిన్యూస్గా మానిటర్ చేసి మొదటి విడత మేళా ఫిబ్రవరి 19వ తేదీ పెట్టాము. ఆ రోజు 252 మందికి వెహికల్ ఇప్పించడం జరిగింది. ఈరోజు దానికంటే కదా పెద్ద మేళా పెట్టాము. ఈసారి 320 మందికి వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఇటువంటి మేళా పెట్టి ఓనర్స్ని గుర్తించి వాళ్లకు కోర్ట్ పర్మిషన్ తీసుకొని వెహికల్ అప్పచెప్పడానికి ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటివరకు ఈ వెహికల్స్ అసలు రిటర్న్ తీసుకోక చాలా రష్ పట్టేసి వెహికల్స్ పాడైపోయిన నేపథ్యంలో అది మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళ కళ్ళలో ఆనందం? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు విశాఖ సిటీ పోలీస్ ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేస్తుంది. మన అందరికీ తెలుసు, నేను కూడా నా పర్సనల్ సెల్ నంబర్ 7995095799 ప్రజల కోసం ఇచ్చాము. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ప్రజలకు ఎప్పుడైనా ఆనందం ఉండాలి, ఆనందంతో ఉండాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలని మా కోరిక. దాని ప్రకారం ఇంకా పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా చేయాలి ఆలోచిస్తే ఈ ఐడియా మాకు వచ్చింది. ఈ ఐడియా మా విశాఖ సిటీ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ విమెన్ చాలా కష్టపడి ఇంప్లిమెంట్ చేశారు. ఒక రోల్ మోడల్గా విశాఖ సిటీ పోలీస్ని మనం ఈరోజు చూడగలుగుతాం. సో ఫ్యూచర్లో కూడా పబ్లిక్కి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం ఆ విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇది అసలు మద్దిలపాలెంలో వెహికల్ పోగొట్టుకొని ఇంకా రాదు అనుకున్న నేపథ్యంలో అయితే మళ్ళీ పోలీసులు వెహికల్స్ అయితే సబ్మిట్ చేశారు. వీళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు పోయింది ఈ వెహికల్? ఎక్కడ పెట్టారు మీరు? 2018లో పెట్రోల్ అయిపోయిందని మద్దిలపాలెం దగ్గర పెట్టామండి. రిటర్న్ వచ్చేసరికి వెహికల్ పోయింది. మళ్ళీ ఇప్పుడు మాకు అంటే కంప్లైంట్ ఇచ్చాము 2 టౌన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఏం రెస్పాండ్ ఇంకేం రాలేదు. ఇప్పుడు కాల్ వచ్చింది వెహికల్ దొరికింది అనేసి అని వచ్చాము. వెహికల్ దగ్గర సొంతమైంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అసలు వెహికల్ పోయిన తర్వాత అసలు దొరకదో అనే నేపథ్యంలో ఒక్కో వెహికల్ కూడా కొన్ని మేము అరేంజ్ చేసుకున్నాం. అలాంటిది పోలీసులు మాకు ఈ వెహికల్ ఇప్పించి మళ్ళీ మా వెహికల్ మా సొంతం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం ఉంది. నిజంగా ఈ ప్రొసీజర్, ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుందని చెప్పి ఈ ఎవరైతే వెహికల్ పోగొట్టుకున్నారో వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.